మా దగ్గర నుంచి మేము 500 మంది వస్తారండి, మీ దగ్గర నుంచి భోజనాలు 40 రకాల భోజనాల్లో 40% వేస్టేజ్ కింద పడిపోతుంది. 40% వేస్టేజ్ కాకుండా అసలు అంత వెరైటీ పెట్టినప్పుడు ఆ తినేవాడు ఏది సరిగ్గా తినడు, అదే బోలెడు వేస్టేజ్ అవుతుంది. కొంత లిమిట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏ ఐటమ్ ఒకటి బాగుంటుందో దాని మీద అందరూ పడిపోతారు, అంతే. ఆ కౌంటర్ ఖాళీ అయిపోతుంది, ఇదంతా మిగులుతుంది, దాని డిమాండ్ పెరుగుతుంది, వాడు రాడు. కొన్ని సందర్భాల్లో గొడవలు కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు లేవు? సీఎం రేవంత్ రెడ్డి గారి కూతురు ఎంగేజ్మెంట్ ఎన్ కన్వెన్షన్లో అయింది. ఎన్ కన్వెన్షన్లో అయినప్పుడు ఫుడ్ సరిపోలేదు, ఓకే, పెద్ద తగాదా అయింది. ఇంకా వండి పెట్టాలని వీళ్ళు డిమాండ్ చేస్తారు, మనకి ఇంతే ఆర్డర్, ఈ బియాండ్ మేము పోలేము, అసలు ఈ క్రౌడ్ని మేము భరించలేమని వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు రేవంత్ రెడ్డికి తెలిసిన పొలిటీషియన్స్ ఊరోళ్ళు వాళ్ళు వీళ్ళంతా పడి మొత్తం తొక్కి అవతల పడేశారు, ఖాళీ అయిపోయింది, ఫుడ్ సరిపోలే, పెద్ద గొడవ అయింది. దానికి అదే ఇప్పుడు కంటిన్యూ చేసి అందుకనే కూలగొట్టారని కూడా చెప్తున్నారు. అది నిజమో కాదో, అది ఎంక్రోచ్మెంటే కానీ అది మనసులో పెట్టుకొని ఇప్పుడు కూలగొట్టించాడని అంటారు. చర్చ అది భరించలేక కొన్ని చోట్ల కార్డు చూపిస్తేనే లోపలికి తీసుకొచ్చేటువంటి పరిస్థితికి వచ్చేసింది. పెట్టారు కదా, అవును, స్కానర్ పెడుతున్నారు కదా, ఎవడు పడితే ఎవడొచ్చి తిని వెళ్ళిపోతున్నాడని చెప్పి. ఇప్పుడు పొలిటీషియన్స్ పిలిస్తే కూడా కొంత తలనొప్పి. అవును, పొలిటీషియన్స్ ఏమంటే గన్మ్యాన్లు అది ఇది. ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ ఉండేవాడు టీఆర్ఎస్లో మహమూద్ అలీని పిలిస్తే మినిమం 50 మంది వస్తారు, ఆయన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చలో దావత్ అని వెళ్ళిపోవడమే అంతే. ఆయన ఏమంటే 2-3 వెహికల్స్ ఉంటాయి, వాళ్ళే ఒక 25 మంది అవుతారు, గన్మెన్లు వాళ్ళు పిఏలు వీళ్ళు, మళ్ళీ ఆయన అభిమానులు ఫ్రెండ్స్. హోమ్ మినిస్టర్ కాబట్టి ఆయన పొద్దున్న లేస్తే 10 పెళ్లిళ్ళు తిరగాలి కాబట్టి జనాలు వేసుకొని తిరగడమే, అదొకటి. ఇంకోటి లైటర్ వైన్లో సరదాగా చెప్పుకోవడానికి ఏంటంటే ఇప్పుడు ఆయనకు ఆ రోజు భోజనాలు ఖర్చు తప్పుతుంది. వీళ్ళందరినీ ఇప్పుడు హోమ్ మినిస్టర్ తెప్పియాలి ఫుడ్ అందరికీ, ఆ రోజు రాత్రి ఒక 50 మంది ఆయనతో ఉంటే రాత్రి భోజనం ఆయన తెప్పియాలి, పెళ్లికి వెళ్ళిపోతే ఆ ఖర్చు మిగిలిపోతుంది. పొలిటీషియన్స్ని వాళ్ళని పోషించలేక అట్లా అంతే, రోజు ఎక్కడ దావతుందో అక్కడికి వెళ్ళిపోతే అయిపోతుంది. ఇప్పుడు అసలు పెళ్లి చేసుకోవాలా, పెళ్లి అవసరమా, పెళ్లి చేసుకోకపోతే పోయేదేముంది అనే స్టేజ్కి సిచ్యువేషన్ దిగజారిపోయింది. అవును అవును, అబ్బాయి పెళ్లి చేసుకోకపోతే ఏమవుతుంది, పెళ్లి చేసుకోకపోతే బతకలేడా, పోనీ అమ్మాయి చేయకపోతే ఏమవుతుంది, బతకలేదా, చేసి ఇదంతా ఏంటి, ఎవ్రీడే ఖర్చులు ఇది గొడవలు తప్ప డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అని. దీని బదులు చేయకపోతే ఏమవుతుంది, ఏదో ఆకెళ్ళానో ఆయననో ఈయనను చెప్తున్నారు ఆల్రెడీ, చేయాల్సినంత అవసరం లేదని. రామ్ గోపాల్ వర్మ చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు, పెళ్లి చేసుకోకపోతే పోయేది ఏముంది అని. సరే, ఆయనకంటే బోలెడు మంది యాక్టర్లు, చిన్న యాక్టర్లు, పెద్ద యాక్టర్లు, ఇదంతా అవైలబిలిటీ ఉంది అనుకోండి. అందరికీ అట్లా కాదు కదా, అందరూ అట్లా ఊర్ల మీద పడలేదు. ఇంకో క్రాస్ కల్చర్ ఏంటంటే ప్రతి ఒక్కరిని పెళ్లిలో హక్ చేసుకోవటం. అబ్బాయిలు హక్ చేసుకుంటే బాగానే ఉంటుంది, అమ్మాయిలు ఫ్రెండ్స్ హక్ చేసుకుంటే ఈడు ఫ్రెండ్ అంటాడు, ఆడు కజిన్ అంటాడు, అది అంటాడు. ఇక హక్ చేసుకోవటం లేదా ముద్దు పెట్టుకోవటం, అది ఫోటో తీశారా లేదా అని. ఈ ఫోటోగ్రాఫర్లు కూడా నాన్నని ముద్దు పెట్టుకోమనటం, పెళ్లి కొడుకుని ముద్దు పెట్టుకోమనటం.